కురుక్షేత్ర యుద్ధం తర్వాత దుర్యోధనుడు కూడా చనిపోయాక ధర్మరాజు గారు రాజ్యం చేసేవారు. ధర్మరాజు గారు ప్రతిరోజు ఎంతోమందికి దాన ధర్మాలు చేసేవారు. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నాకు ఒక ఆవును దానం చేయండి అని అర్థించాడు. అప్పటికే ధర్మరాజు గారు బాగా అలసిపోయి ఉన్నారు. ఆయన, అయ్యో బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు చాలా అలసిపోయాను, రేపు పొద్దున వస్తే నీకు ఒకటేమిటి 1000 ఆవులను దానం చేస్తాను అన్నారు. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు ఈరోజే ఆవుని దానంగా కావాలి అని పట్టుబట్టాడు. అయినా సరే ధర్మరాజు గారు, నేను బాగా అలసిపోయి ఉన్నాను, రేపు రమ్మన్నారు. అప్పుడు ఇదంతా చూస్తున్న భీముడు గబగబా వెళ్ళి విజయడంకా మోగిస్తూనే ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు ఆశ్చర్యపోయి, భీమసేన, ఇప్పుడు ఎందుకు విజయడంకా మోగిస్తున్నావు అని అడిగాడు. ఎందుకంటే మా అన్న ధర్మరాజు గారు రేపు బతికి ఉంటానని అంత ఖచ్చితంగా చెప్పారు, అందుకని ఈ విజయడంకా మోగించానని చెప్పాడు. అప్పుడు అక్కడే ఉన్న కృష్ణుడు నవ్వుతున్నాడు. ఇది చూసిన ధర్మరాజు గారు సిగ్గుపడి, నేను రేపు దానం చేస్తానని బ్రాహ్మణుడికి చెప్పాను, ఒకవేళ నేను ఈరోజు మరణించి ఉంటే నేను మాట తప్పిన వాడిని అవుతాను కదా అని బాధపడి అప్పటికప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఒక ఆవుని దానం చేశారు. ఇది కనుక మీకు వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.